శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అక్టోబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి గురుగ్రహ అనుగ్రహంతో మిథున రాశి వారికి అన్ని శుభ ఫలితాలే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో చేరడం, అక్కడ రవితో కలిసి ఉండడం వల్ల స్థిరాస్తి కొనే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. గృహంలో ఏదో ఒక శుభకార్యం తలబెట్టే ప్రయత్నం చేస్తారు. దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధుమిత్రులంతా కూడా మీ కుటుంబాన్ని కలుసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఈ వారం గడిపే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్య అతిథి మీ కుటుంబాన్ని సందర్శించడం వల్ల అది మీకు చాలా ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, నైపుణ్యానికి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు చాలా చక్కని ఫలితాలు ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. అయితే లాభాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు కూడా 5వ స్థానంలో ఉండడం, బుధుడితో కలిసి ఉండడం వల్ల మీ యొక్క వాక్చాతుర్యంతో, పనిలో ఉన్నటువంటి నైపుణ్యంతో ఇతరుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక కొత్త విషయాన్ని మీ నుంచి బయట వారికి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒక కొత్త ఫార్ములాని కనుక్కోవడం కానీ, ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది 10 మందికి ఉపయోగపడటం వల్ల, అంటే ఏదైనా దాచుకునే ఆలోచన మీ దగ్గర ఉండదు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని తెలిసినప్పుడు అది 10 మందితో పంచుకోవడం జరుగుతుంది. మీ యొక్క కృషికి, నైపుణ్యానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఈ వారంలో లభించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం ఏమన్నా మారాలనుకునే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. వృత్తిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి చాలా వరకు మీరు సాల్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు స్పెక్యులేషను, షేర్ మార్కెట్ మొదలగు కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయం వల్ల చాలా వరకు ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఈజీ మనీ, స్పెక్యులేషన్ వాటికి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది చాలా వరకు మంచిది. సో ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడితో మీకు, అంటే ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి, ప్రేమికుల మధ్య ఒక విధమైనటువంటి అవగాహన లోపం, పరస్పర భిన్న అభిప్రాయాలతో ఒకరినొకరు దూషించుకోవడం, టెంపరీగా ఇటువంటి ప్రేమ వ్యవహారాలకి బ్రేకప్ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రేమికుల మధ్య ఎటువంటి అవగాహన లోపం లేకుండా చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా మిథున రాశి వారికి ఈ లవ్ బ్రేకప్, అప్పటికప్పుడే కలుసుకోవడం, అప్పటికప్పుడే కోపించుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా ఈ సందర్భంలో ఏర్పడినటువంటి ఈ ప్రేమ సంబంధించిన ప్రేమికుల మధ్య ఉన్నటువంటి అవగాహన లోపం మరీ పెద్దది కాకుండా చూసుకోవడం మంచిది. ఏదైనా ఎక్కడ తగ్గాలో అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించి మీరే ఎంతవరకైనా తగ్గడం మంచిది. అవతల వారిని ఏదో విధంగా మీరు వాళ్ళని నెమ్మదిగా ఒప్పించి వారికి అనుకూలంగా ప్రవర్తించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. అయితే ముఖ్యంగా ఈ వారంలో ఇంతకాలంగా మీకు రాశి అందే ఉన్నటువంటి గురువు అటు సప్తమ, దశమ భావాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంది. అంటే టెంపరీగా ఇప్పుడు అంటే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి గురువు అక్కడే ఉంటూ టెంపరీగా కొద్ది రోజుల పాటు కర్కాటక రాశిలోకి, ఉచ్చ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అది మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలకి మీ యొక్క
వృత్తి వ్యవహారాల ద్వారా తగిన సహాయ సహకారాలు రావడం జరుగుతుంటుంది. వృత్తి ద్వారా మీకు రావాల్సినటువంటి ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క భార్య లేదంటే మీ భర్త గారు కూడా రేపు జరగబోయే ఈ శుభకార్యానికో కుటుంబ సంబంధించిన ఒక మంచి కార్యక్రమాలకో అందరూ సమిష్టిగా కృషి చేసి కుటుంబాన్ని పైకి తీసుకురావడం కానీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం కానీ జరుగుతుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం తప్పకుండా జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో మీ వాక్చాతుర్యానికి తగిన తెలివితేటలు గుర్తింపు రావడం జరుగుతుంది. ఇంచుమించుగా మీ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందంగా గడిపే సూచనలు కనబడుతుంటాయి. అంటే ఇదంతా కూడా మనకి అక్టోబర్ 18 నుంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కుటుంబ సమేతంగా మీరు ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ ఒక విహారయాత్రలో పాల్గొనడం కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. వృత్తిలో సడన్గా కొన్ని బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా వాటిని మీరు సునాయాసంగా పరిష్కరించుకొని చాలా సులువుగా మీకు చెప్పినటువంటి పనిని అతి తొందరగా పూర్తి చేయడం, తద్వారా అధికారుల ప్రశంసలు పొందడం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.